Welcome to the Learn 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం వచ్చేసి 3 డైమెన్షనల్లో క్యూబాయిడ్ అండ్ క్యూబ్ అనేది చూసాం. సో ఇప్పుడు వచ్చేసి స్పియర్ చూద్దాం. స్పియర్ సో చూడండి ఫ్రెండ్స్, స్పియర్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాం. సో ఇది స్పియర్ అన్నమాట ఫ్రెండ్స్. సో స్పియర్ అనేది మనకి 3 డైమెన్షనల్ షేప్ కాబట్టి సో ఓన్లీ ఫ్రంట్ వ్యూ మాత్రమే మనం చూడగలం అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూస్తుంటే మనకి ఏ షేప్లో కనపడుతుంది? సర్క్యులర్ షేప్లో కదా. సో సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏమి? పైఆర్ స్క్వేర్. సో ఈ పైఆర్ స్క్వేర్ని యూజ్ చేసుకొని సో ఈ స్పియర్ యొక్క ఫార్ములాస్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ మనకి ఏమొస్తుందంటే 4πr స్క్వేర్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా చూస్తే స్పియర్ చూస్తా అంటే ఎలా కనపడుతుంది? సర్క్యులర్ షేప్లో కనపడుతుంది. సో ఈ స్పియర్ అనేది సో ఫ్రంట్ వ్యూలో ఎలా కనపడుతుంది? సర్క్యులర్ షేప్. సో ఈ సైడ్ నుంచి ఎలా కనపడుతుంది? సర్కిల్. ఈ సైడ్ నుంచి సర్కిల్, ఆ సైడ్ నుంచి సర్కిల్. సో మనం 4 సైడ్స్ నుంచి చూసినా మనకి ఎలా కనపడుతుంది? 4 సైడ్స్ నుంచి చూసినా మనకి ఎలా కనపడుతుంది? సర్కిల్ లాగా కనపడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అలా గుర్తుపెట్టుకోండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది సేమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాల్యూమ్. సో చూడండి ఫ్రెండ్స్, వాల్యూమ్ అంటే ఏమొస్తుంది? సో వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ మనకు ఫార్ములా ఏమంటే 4/3 π × r³ అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి, సర్కిల్ యొక్క ఫార్ములా ఏమి? πr స్క్వేర్. సో క్యూబ్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నా? బికాస్ స్పియర్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ షేప్ అనమాట ఫ్రెండ్స్. సో πr³ అనేది పెట్టుకున్నా. సో 4 అంటే 4 సైడ్స్ నుంచి చూసినా కూడా మనకి ఎలా కనపడుతుంది? స్క్వేర్ లాగా కనపడుతుంది. ప్లస్ /3 అనేది ఎలా పెట్టుకుంటున్నా అంటే, సో ఇక్కడ వచ్చేసి 3 డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి సో 4/3 పెట్టుకున్నా. సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది గుర్తుండదు అనమాట. సో ఎలా గుర్తు పెట్టుకోవాలనేది చెప్తున్నా అనమాట. సో ఇది వాల్యూమ్. నెక్స్ట్ బేస్ ఏరియా. సో చూడండి ఫ్రెండ్స్, ఇందాక క్యూబ్కి చూసినాం కదా. సో ఈ క్యూబ్కి ఇక్కడ ఇలా ఉంది అంటే సో ఇది ఏమవుతుంది? బేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ స్పియర్కి చూసినామంటే బేస్ అనేది ఉందా? బేస్ అనేది లేదన్నమాట ఫ్రెండ్స్. సో బేస్ ఏరియా అనేది ఉండదన్నమాట. సో దీనికి ఏమేమి ఉంటాయంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ 3 మాత్రమే స్పియర్కి ఉంటాయి. సో నెక్స్ట్ హిమిస్పియర్ అన్నమాట ఫ్రెండ్స్. సో అందుకే సర్కిల్ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ చెప్పేటప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హిమిస్పియర్ అనేది చూద్దాం. సో హిమిస్పియర్ చూడండి ఫ్రెండ్స్, హిమిస్పియర్ అనేది మనకి ఎలా ఉంటుంది? సో ఇది హిమిస్పియర్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ స్పియర్ అనేది ఎలా అంటే, సో ఈ స్పియర్ లోంచి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది కట్ చేస్తే మనకు వచ్చేదే కదా హిమిస్పియర్. సో ఈ హిమిస్పియర్ కి సో ఇక్కడ ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటున్నాం? రేడియస్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ స్పియర్ అనేది కట్ చేసిన అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో చూడండి, ఇక్కడ మనం ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నాం? ఇక్కడ టోటల్ ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నాం? 360 డిగ్రీస్ అనమాట. సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ తీసుకుంటాం? ఓన్లీ 180 డిగ్రీస్. సో అది సర్కిల్లో చెప్పాను అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చూద్దాం. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఏమొస్తుంది అంటే, సో చూడండి ఈ పార్ట్ కదా. సో ఈ కర్వ్డ్ పార్ట్ ఏమొస్తుంది? సో ఈ కర్వ్డ్ పార్ట్ అంటే ఇక్కడున్న టోటల్ సర్ఫేస్ ఏరియాలోంచి హాఫే కదా ఆ కర్వ్డ్ పార్ట్ అనేది. సో 4πr స్క్వేర్లో సగం ఏమొస్తుంది? 2πr స్క్వేర్. సో 2πr స్క్వేర్. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హిమిస్పియర్ అన్నమాట ఫ్రెండ్స్. సో స్పియర్లో హాఫ్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా తీసుకుంటే మనకు వచ్చేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ ఉన్న ఈ కర్వ్డ్ పార్ట్ ఉంది కదా. సో ఈ కర్వ్డ్ పార్ట్ ప్లస్ ఇక్కడ ఇంకొక ఏరియా ఉంది కదా. సో ఈ ఏరియా ఏ షేప్లో ఉంటుంది? సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో ఈ సర్క్యులర్ షేప్ యొక్క ఏరియా అనేది యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమి? 2πr స్క్వేర్ ప్లస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ మనకు ఫార్ములా ఏమి? πr స్క్వేర్. సో 2πr స్క్వేర్ ప్లస్ πr స్క్వేర్
3πr². సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వాల్యూమ్. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ మనకి ఎంత ఉంది? 4/3πr². సో ఈ స్పియర్లో హాఫ్ ఆఫ్ ది పార్టే కదా మనకి హెమిస్పియర్. సో ఈ స్పియర్లో అనేది హాఫ్ తీసుకున్నామంటే వచ్చేదే కదా మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్. సో 4/3πr³ హాఫ్ ఎంత వస్తుంది? 2/3πr³ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్. సో ఇది స్పియర్ అండ్ హెమిస్పియర్కి ఉన్న ఫార్ములాస్ అనమాట ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్పియర్ మీద ఉన్న కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ చదవండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 7 సెంటీమీటర్స్. సో చూడండి ఫ్రెండ్స్ రేడియస్ ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్. సో చూడండి ఫ్రెండ్స్ ఇది స్పియర్ కదా. సో ఇది స్పియర్ కదా. సో ఈ స్పియర్ని మనం ఎటువైపు నుంచి చూసినా మనకి ఎలా కనపడుతుంది? సర్క్యులర్ షేప్లో కనపడుతుంది. మనకు కావాల్సింది ఏంటి? సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మనకేమి? πr². సో ఏ 4 సైడ్స్ నుంచి చూసినా కూడా మనకి ఎలా కనపడుతుంది? సర్కిల్లా కనపడుతుంది. సో 4πr². సో అలా గుర్తుపెట్టుకోండి అనమాట ఫ్రెండ్స్. ఫార్ములా అనేది అలా గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేస్తే గుర్తుండదు. సో 4 ఇంటూ పై వాల్యూ మనకెంత? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 7, విచ్ ఈస్ 7 ఇంటూ 7. సో 7 గెట్ క్యాన్సిల్. సో 4 ఇంటూ 22 ఎంత? 88 ఇంటూ 7. సో 7 8s are 42. 7 8s are again 42 plus 4 46. సో 462 అన్నమాట ఫ్రెండ్స్. 462 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చూడండి. సో సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ హూస్ డయామీటర్ ఈస్ 20 సెంటీమీటర్స్. సో చూడండి ఫ్రెండ్స్ స్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు డయామీటర్ నుంచి మనకు రేడియస్ కావాలి అంటే సో r = d/2 విచ్ ఈస్ 20/2 = 10 సెంటీమీటర్స్. సో ఇప్పుడు రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఎంత వచ్చింది? 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ మనకు ఫార్ములా ఏమి? వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా ఏమి? 4/3π × r³. సో ఈ 4/3πr³. సో ఈ వాల్యూమ్ ఫార్ములా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఫస్ట్లో చెప్పాను అనమాట ఫ్రెండ్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ. సో చూడండి ఫ్రెండ్స్ పై వాల్యూ మనకి ఎంత ఇచ్చా? సో రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో పై వాల్యూ మనం ఇప్పుడు ఎంత తీసుకుందాం? 3.14 తీసుకుందాం. సో పై వాల్యూ అనేది సో ఇక్కడ రేడియస్ వాల్యూ 7 మల్టిపుల్ ఆఫ్ 7 ఇచ్చాడు అనుకోండి. సో పై వాల్యూ వచ్చేసి 22/7 తీసుకుందాం, ఎందుకంటే 7 గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ పై వాల్యూ రేడియస్ వాల్యూ అనేది 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 10 ఈజ్ ఏ నాట్ మల్టిపుల్ ఆఫ్ 7. సో ఐఎమ్ టేకింగ్ ఏ పై వాల్యూ యాజ్ ఏ 3.14 ఇంటూ ఆర్ వాల్యూ 10 సెంటీమీటర్స్. సో 10 ఇంటూ 10 ఎందుకంటే r³ కాబట్టి 10³ తీసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో 4 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఎంత వస్తుంది? 10³ మనకు వాల్యూ ఎంత? 1000. సో 1000 ఇంటూ 4 4000 ఇంటూ 3.14 /3 అన్నమాట. సో ఇప్పుడు సో చూడండి 4000ని ఫస్ట్ 3తో మల్టిప్లై చేస్తా. 4000ని 3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 12000 వస్తుంది. సో 12000. సో ఇంకెంత మిగిలి ఉంటుంది? 0.4. సో 0.14 ఇంటూ ఎంతతో మల్టిప్లై చేయాలి? 4000 అన్నమాట ఫ్రెండ్స్. సో 4000 అంటే ఇప్పుడు ఈ 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 2 zeros తీసేస్తా. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 14 ఇంటూ 40 టైమ్స్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ 40 అనేది మల్టిప్లై చేద్దాం. సో 14 4 మనకి ఎంత వస్తుంది? సో 14 4 56. సో 560 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో 12,560 /3. సో చూడండి ఫ్రెండ్స్ 3తో అనేది క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ చేద్దాం. సో 3 4 12 అండ్ ఏం మిగిలి ఉంటుంది? 0 మిగిలి ఉంటుంది. సో ఇప్పుడు 3తో 3 1 3 ఇంకెంత మిగిలి ఉంటుంది? 2 మిగిలి ఉంటుంది, 26. సో 3 6 24 ఇంకెంత మిగిలి ఉంటుంది? 2 మిగిలి ఉంటుంది. సో 20 ఉంది. సో 3 8 18. సో నియర్లీ ఎంత వచ్చింది? 4000
168 అప్రాక్సిమేట్లీ. సో అప్రాక్సిమేట్లీ వాల్యూమ్ ఎంత వచ్చింది? 416 సెంటీమీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 416 సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ థర్డ్ వన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ టు ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్. సో రేడియస్ ఈక్వల్ టు 999 సెంటీమీటర్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూ చూడంగానే వదిలేస్తాం అనమాట. సో మల్టిప్లికేషన్ అనేది డిఫికల్ట్ కాబట్టి ఈ వాల్యూ చూడంగానే స్కిప్ చేస్తాం. కానీ చూద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏ వాల్యూమ్ టు సర్ఫేస్ ఏరియా. సో వాల్యూమ్ టు సర్ఫేస్ ఏరియా అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ కనుక్కోవాలి, సో వాల్యూమ్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో వాటి రెండింటికి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అలా చేసామంటే మనకి ఎంతసేపు పడుతుంది? ఒక 15 మినిట్స్ పడుతుంది. సో ఆ 15 మినిట్స్ పట్టే లోపల మనకి ఎగ్జామ్ అనేది అయిపోతుంది అనమాట. సో మనము దానికి షార్ట్ కట్ అనేది చూద్దాం. సో వాల్యూమ్ టు సర్ఫేస్ ఏరియా. సో వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ టు వాల్యూమ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ చూద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్కి ఫార్ములా ఏమి? 4/3 పై ఆర్ క్యూబ్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్కి ఫార్ములా ఏమి? 4 r స్క్వేర్. సో చూడండి ఫ్రెండ్స్, 4 క్యాన్సిల్ అవుతుంది. సో పై క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? r/3 అన్నమాట. సో ఇప్పుడు ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఇప్పుడు ఆర్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఆర్ వాల్యూ మనకి ఎంత? 999 డివైడెడ్ బై 3. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 3తో. 3 3 9 కదా. సో 333. మనకేం కనుక్కోమన్నాడు? రేషియో కాబట్టి 333:1 అనమాట. సో ఇది రేషియో ఆఫ్ వాల్యూమ్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. సో ఫోర్త్ వన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ lead balls of a diameter 1 centimeter. 1 centimeter each that can be made from a sphere of diameter 16 centimeters. సో ఇప్పుడు పెద్ద స్పియర్ ఒకటి ఉంది. సో ఆ పెద్ద స్పియర్ నుంచి చిన్న స్పియర్స్ 1 సెంటీమీటర్ స్పియర్స్ అనేవి ఎన్ని చేయొచ్చు అని అడిగాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు? డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఆఫ్ ఏ స్మాల్ స్పియర్ ఎంత? 1 సెంటీమీటర్. డయామీటర్ ఆఫ్ ఏ బిగ్ స్పియర్ ఎంత? 16 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకు రేడియస్ కావాలి అంటే, సో రేడియస్ ఈక్వల్ టు 1/2 సెంటీమీటర్స్. ఇక్కడ డయామీటర్. సో ఇక్కడ రేడియస్ రావాలి అంటే, సో రేడియస్ ఆఫ్ ఏ బిగ్ స్పియర్ ఎంత? 16లో హాఫ్ ఎంత? 8 సెంటీమీటర్స్. సో ఇది వచ్చేసి స్మాల్ స్పియర్ యొక్క రేడియస్. సో ఇది బిగ్ స్పియర్ యొక్క రేడియస్. సో రేడియస్ని యూస్ చేసుకునే కదా మనము ఫార్ములాస్ అనేవి బేస్ అయి ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ lead balls. సో చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద డయామీటర్ 16 సెంటీమీటర్స్ ఉన్న స్పియర్ని మెల్ట్ చేసి, సో ఈ స్మాల్ స్పియర్ అంటే 1.5 అంటే 1/2 సెంటీమీటర్ ఉన్న రేడియస్ ఉన్న స్పియర్ని ఎన్ని స్పియర్స్ అనేవి ఫామ్ చేయొచ్చు అని క్వశ్చన్ అడిగాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు రెండింటి యొక్క వాల్యూమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో వాల్యూమ్ ఆఫ్ ఏ బిగ్ స్పియర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ స్మాల్ స్పియర్. సో మెల్ట్ చేస్తున్నాము అంటే వాల్యూమ్నే కదా మెల్ట్ చేస్తాము. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ బిగ్ స్పియర్. సో 4/3 పై ఆర్ క్యూబ్ అంటే ఆర్ క్యూబ్ కదా. ఇక్కడ ఆర్ క్యూబ్ అంటే 8 × 8 అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ స్మాల్ స్పియర్. సో ఈ స్మాల్ స్పియర్ యొక్క వాల్యూమ్ వేస్తున్నా. సో 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ అంటే 1/2 × 1/2. సో పై గెట్ క్యాన్సిల్. 4/3 గెట్ క్యాన్సిల్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ హాఫ్ అనేది 2 పైకి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో VB డివైడెడ్ బై VS. సో అంటే నెంబర్ ఆఫ్ స్మాల్ బాల్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ స్మాల్ బాల్స్ విచ్ రేడియస్ ఈస్ 1/2 సెంటీమీటర్స్. సో దాని ఎన్ని వస్తాయి అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో 2 × 8 ఎంత? 16. సో నెక్స్ట్ అగైన్ 2 × 8 ఎంత? 16 × 16 వస్తుంది. సో 16 స్క్వేర్ మనకి ఎంత వస్తుంది? 16 స్క్వేర్. సో 256. సో 16 స్క్వేర్ ఎంత? 256 × 16. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 16 6 96. సో 16 6 96. 16 5 80, 1 9 89. సో 16 2
32 ప్లస్ 8 ఎంత 40. సో 4096. సో నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని అనేది ఫామ్ చేయొచ్చు 4096 బాల్స్ అనేవి ఫామ్ చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, 5th ప్రాబ్లం. ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ ఏ డయామీటర్ ఆఫ్ 7 cm. సో చూడండి ఫ్రెండ్స్, హెమిస్పియర్ అడిగాడు. సో హెమిస్పియర్ అనేది మనకి ఏ షేప్లో ఉంటుంది? సో హెమిస్పియర్ అనేది మనకి ఏ షేప్లో ఉంటుంది అంటే సో ఈ షేప్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది హెమిస్పియర్. సో ఇది హెమిస్పియర్. సో దీని యొక్క రేడియస్ ఇది అనమాట. సో ఇది హెమిస్పియర్. సో దీన్ని ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ ఏ డయామీటర్ ఆఫ్ 7 cm. సో చూడండి ఫ్రెండ్స్, డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ అంటే ఈ ఆర్ ప్లస్ ఆర్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? డయామీటర్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది డయామీటర్. సో డయామీటర్ ఈక్వల్ టు 2r అనమాట. సో డయామీటర్ మనకి ఎంత ఇచ్చాడు? సో d ఈక్వల్ టు 7 cm ఇచ్చాడు. సో కానీ మనకు కావాల్సింది ఏమి? రేడియస్ ఉంటేనే కదా మనకు మనకు ఫార్ములాస్ అనేవి వస్తాయి. 7/2 విచ్ ఈస్ 3.5 cm. సో ఇప్పుడు ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఎలా వస్తుంది? సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే సో ఈ కర్వ్డ్ పార్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఎంత వస్తుంది? స్పియర్కి 4πr² వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఆ 4πr² ఈ హాఫే కదా ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది. సో 4πr² హాఫ్ ఎంత? 2πr². సో ఇప్పుడు వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తా. 2 ఇంటూ పై వాల్యూ ఎంత తీసుకుందాం? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 3.5. సో 3.5 ఇంటూ 3.5 బికాస్ హియర్ వీ హ్యావ్ ఏ r². సో చూడండి ఫ్రెండ్స్, 3.5 అనేది 7లో 2 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు సో 2 అనేది 2 గెట్ క్యాన్సిల్. 22 ఇంటూ 3.5. సో ఇది మిగిలిందనమాట. సో 2 టైమ్స్ మల్టిప్లై చేసినామనుకో అది ఏమవుతుంది? సో 2ని లోపలికి తీసుకెళ్తా అంటే 11 మిగులుతుంది. ఇంటూ 3.5ని 2 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది? 7 వస్తుంది. సో ఇప్పుడు 7 ఇంటూ 11 77. సో ఇది మనకి ఏమొస్తుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి యూనిట్స్ ఏమొస్తాయి? వెన్ దే ఆర్ గివెన్ సెంటీమీటర్స్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ యూనిట్స్ ఏమొస్తాయి? cm² వస్తాయి అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చదవండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. సో సిక్స్త్ క్వశ్చన్. ఏ స్పియర్ ఆఫ్ ఏ రేడియస్ 14 cm కట్ ఇంటూ 2 ఈక్వల్ పీసెస్. దెన్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ 2 pieces. సో చూడండి ఫ్రెండ్స్, ఒక స్పియర్ అనేది 2 హెమిస్పియర్స్గా కట్ చేశాడు అనమాట. సో ఇది ఒక పార్ట్ అనుకోండి. సో ఇది ఒక పీస్ అనమాట. సో ఇది ఇంకొక పీసు. సో ఇది అనమాట ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది? స్పియర్ వస్తుంది. సో ఈ స్పియర్ని మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు అనమాట. సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? కట్ ఇంటూ 2 ఈక్వల్ పీసెస్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ 2 pieces. సో ఇప్పుడు స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు? సో రేడియస్ ఈక్వల్ టు 14 cm. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? సో ఈచ్ హెమిస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని సో ఇంటూ 2 చేస్తే సో ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అని వస్తుంది కదా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఒక హెమిస్పియర్. సో ఫస్ట్ హెమిస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని 2 టైమ్స్ చేస్తా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ ఈ కర్వ్డ్ పార్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమొస్తుంది? 2πr² ప్లస్. సో ఇక్కడ మనకి ఇంకొక సర్కిల్ ఉంటుంది కదా. సో ఈ సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? πr². సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమొస్తుంది? 3πr². సో ఇప్పుడు వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తా. 2 ఇంటూ పై వాల్యూ ఎంత తీసుకుందాం? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత తీసుకుందాం? 14 ఇంటూ 14. సో 7 2 టైమ్స్. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో 2 4s 28. సో అలా వద్దులే. 3 ఇంటూ 22 66 ఇంటూ 2 ఇంటూ 14. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో 16 ఇంటూ 2 ఎంత? సో 66 ఇంటూ 2 132 ఇంటూ 14. సో 14తో మల్టిప్లై చేయండి. సో 14 2s 28. సో 14 3s 42 ప్లస్ 2 44. సో 14 1s 14 ప్లస్ 4 18. సో 1848. ఇది ఏమి? ఒక హెమిస్పియర్కి ఇంటూ 2 చేస్తే మనకి 2 హెమిస్పియర్స్. సో మనకి ఏం కనుక్కోమన్నాడు చూడండి. సో
ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 పీసెస్. సో ఈ 2 పీసెస్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, సో టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి ఎంత వచ్చింది 1848. ఇది దేనిది, ఒక హెమిస్పియర్ది. మనకు కావాల్సింది ఏమి 2 హెమిస్పియర్స్ అంటే ఇంటూ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 2 16. సో 2 4 8 plus 1 9, 2 8 again 16, 2 1 2 plus 1 3. So 3696 centimeter square. సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ 2 పీసెస్ అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, సో చూడండి ఫ్రెండ్స్, 7th ప్రాబ్లం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా టు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. సో హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. సో ఫస్ట్ వచ్చేసి రేషియో చూద్దాం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా టు లాటరల్ సర్ఫేస్ ఏరియా రేషియో కనుక్కోమన్నాడు కదా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి ఏమొస్తుంది, ఫార్ములాస్లో చూసాం కదా, 3πr². సో లాటరల్ సర్ఫేస్ ఏరియా నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా విచ్ ఈస్ 2πr². సో πr² గెట్ క్యాన్సిల్, రేషియో విల్ బి 3:2 అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. 8th ప్రాబ్లం. సో 8th ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్కి, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో హెమిస్పియర్ యొక్క వాల్యూమ్కి హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో కనుక్కోమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇంకా ఏమి ఇచ్చాడు, అండ్ హూజ్ రేడియస్ ఈజ్ యూనిటీ. సో రేడియస్ ఈజ్ యూనిటీ అంటే ఆర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ ఏదో ఒక 1 వాల్యూ అనేది తీసుకుందాం. సో మనకు రేషియోనే కాబట్టి యూనిట్స్ అనేవి యూజ్ అవ్వవు అన్నమాట ఫ్రెండ్స్. సో యూనిట్స్ అనేవి, రేడియస్ అనేది 1 మీటర్ ఇచ్చాడు. సో ఇప్పుడు వాల్యూమ్ ఏమొస్తుంది చూద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ మనకి ఎంత ఇచ్చాడు. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏమి 2/3 πr³ డివైడెడ్ బై, సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఫార్ములా మనకేమి 3πr². సో చూడండి, పై వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో r² 3 times క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా మనకు మిగిలింది ఏమి 2/3. సో 2/3 3 into r మిగిలింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 2 divided by 9 into r. r వాల్యూ మనకి ఎంత 1 ఉందన్నమాట. సో r వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 divided by 9 విచ్ ఈస్ రేషియో అంటే 2:9 అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2:9 అన్నమాట. సో ఇది స్పియర్ అండ్ హెమిస్పియర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇందులో అన్ని మోడల్స్ అనేది కవర్ చేశాను. సో వీటిని చూసుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.